రోజు రోజుకి సొసైటీలో మనుషులు ఇంత దిగజారిపోతారని అయితే మళ్ళీ ఒక ఇన్సిడెంట్ అయితే వెలుగులోకి వచ్చింది. అదే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే రేప్ కేస్. ఈ నిందితుడిని అయితే రీసెంట్‌గా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఫిబ్రవరి 28న. సో, 25న అయితే జరిగింది ఇది ఫిబ్రవరి. ఈ బస్ స్టాప్‌లో బస్ కోసం ఎదురు చూస్తున్న ఒక మహిళను నిందితుడు మోసం చేసి ఎంఎస్ఆర్టీసీ బస్సులోకి తీసుకెళ్ళి రేప్ అయితే చేశాడు. అయితే ఫిబ్రవరి 28న అయితే ఆ రోజే ఉదయం సిరూరు పరిధిలో పూణే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అయితే నిందితుడిని అయితే అరెస్ట్ చేశారు. సో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు అందించుదామని ఈ వీడియో అయితే చేస్తున్నా. కొత్తవారు చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. పూణే బస్సులో రేప్ కేసు నిందితుడిని పూణే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రీసెంట్‌గా అరెస్ట్ చేశారు. అదుపులోకి కూడా తీసుకున్నారు. ఫిబ్రవరి 25వ తేదీ పూణే బస్ స్టాప్‌లో జరిగిన అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పూణే పోలీస్ స్టేషన్ కేవలం 100 మీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే చూసుకోవచ్చు ఎంత దరిద్రం. రీసెంట్‌గా 100 మీటర్లు అంటే ఆల్మోస్ట్ దగ్గరలోనే జరిగింది ఇదంతా. దీంతో ఈ వామపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం అయితే ఈ నెల 25 అంటే ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో బాధితురాలు బస్టాప్‌లో బస్సు కోసం అయితే ఎదురు చూస్తుంది. ఆమెతో మాటలు కలిపాడు నిందితుడు. అక్క అంటూనే ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ఆమె తన ఊరికి వెళ్ళే బస్సు గురించి ఆరా తీసింది. దగ్గరలోనే బస్ డిపో వద్ద పార్క్ చేసి బస్సు ఉందని అయితే చెప్పాడు ఆ కామాంధుడు. ఆమెను ఎంఎస్ఆర్టీసీ బస్సు వద్దకైతే తీసుకెళ్ళాడు. బస్సులో లైట్లు పోవడంతో ఆమె సంకోచించింది. అయితే ప్రయాణికులు అంతా నిద్రపోయారు. అందుకే లైట్లు ఆఫ్ చేయమని అయితే చెప్పాడు. అంటే వాళ్ళు పడుకున్నారని అయితే అందరూ లైట్లు ఆఫ్ చేయమన్నారని అయితే అతను చెప్పాడు. అందుకే చేశాడని. సో, ఈ దృశ్యాలన్నీ బస్ డిపోలో ఉన్న సీసీ ఫుటేజ్లో అయితే రికార్డ్ అయింది. ఆ యువత బస్సు లోపలికి వెళ్ళాక డోర్ పెట్టేసి అఘాయిత్యానికి అయితే పాల్పడ్డాడు. ఈ ఘోరం బస్ డిపోలో, అది కూడా పోలీస్ స్టేషన్కి కేవలం 100 మీటర్ల దూరంలోనే జరిగింది. రేప్ చేసిన నిందితుడు దర్జాగా పారిపోయాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అతన్ని పట్టిస్తే ₹1,00,000 రివార్డు అయితే ప్రకటించారు. అయితే ఈ నిందితుడిపై ఇప్పటికే 6 కేసులు నమోదయ్యాయి. చోరీ, చైన్ స్నాచింగ్ ఇలాంటి కేసులు ఇతనిపై ఉన్నాయి. జైలుకి వెళ్ళిన ఇతను 2019లో బెయిల్పై అయితే బయటకు వచ్చాడు. సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని వెతకడానికి 13 బృందాలుగా అయితే వెతికారు. స్నాపర్ డాగ్స్ ఉంటాయి కదా, ఆ డాగ్ను అండ్ డ్రోన్ సహాయంతో మొత్తం చెరుకు తోటలు అయితే గాలించారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు కదా, ఆ ఫడ్నవీస్ ఆదేశాల మేరకు స్వర్గేట్ డిపోకి అయితే చెందిన ఈ డిపోకి చెందిన 23 మంది భద్రతా సిబ్బందిని కూడా తొలగించారు. సో, కొత్త సిబ్బందిని నియమించారు. ఇక డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా పోలీస్ కమిషనర్కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. నిందితుని వెంటనే అదుపులోకి తీసుకోవాలని అయితే ఆదేశించారు. అత్యంత దారుణం. ఎప్పుడు నిత్యం అక్కడ రద్దీగా ఉండే ప్రదేశంలో కూడా ఇలాంటి ఘోరం జరగడం అనేది ఎంత అసహజంగా ఉందో ఒకసారి మీరే ఆలోచించుకోవచ్చు. ఆ ఫుటేజ్ కూడా క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇక బస్సులో కూడా వందల కండమ్స్ ఉన్నాయి. ఇంకా పూణే రేపు కేసులో సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. సో, నిందితుడు యువతను రేప్ చేసిన బస్సులో కొన్ని వందల సంఖ్యలో కండమ్స్ అండ్ మహిళా లోదుస్తులు పోలీసులు గుర్తించారు. సో, ఈ నేపథ్యంలో ఆ మానవ రూపం ఇంకా ఎంతమంది ఆడవాళ్ళపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడని ఆరా తీస్తున్నారు. సో, దాదాపు ఇంత అంటే పోలీస్ స్టేషన్కి 100 మీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకోవడమే అమానుషంగా అయితే ఉంది. జీర్ణించుకోలేకపోవడం. సో, ఇది ఆ నిందితుడు దొరికితే కఠిన శిక్ష విధించాలని అయితే ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. అక్కడ సీఎం గారు కూడా, అక్కడ ఉన్న స్టేట్ పొలిటీషియన్స్ కూడా చాలా సీరియస్గా అయితే ఈ కేసుని అయితే తీసుకుంటున్నారు. సో, ఖచ్చితంగా దోషి ఎవడైతే ఉన్నాడో వాడికి కఠిన కారాగార శిక్ష కానీ మరణశిక్ష కానీ విధించడం అయితే జరిగిద్ది. సో, ఇది స్పెషల్ బ్రాంచ్ కూడా అక్కడ డీసీపీ సమరతన్ పటేల్ కూడా జోన్ పూణే సిటీకి అయితే మొత్తం మీకు ఆ విజువల్ చూసుకుంటే తెలిసిపోద్ది. సో, పట్టుకున్నారు కాబట్టి ఇంకేమీ భయం అయితే ఉండదు. వాడిని నుంచి నిజాలు రాబట్టి ఎలాగైనా ఒక్కటి ఏదన్నా కన్ఫామ్గా అతనే చేశాడని తెలిసినప్పుడు ఏదో ఒకటి శిక్ష వెంటనే విధించేయాలి. అది మరణశిక్ష అయినా అండ్ కారాగార శిక్ష అయినా, ఇది ఇక శాశ్వత జైలు శిక్ష అయినా, ఎలాంటి అయినా ఏదైనా సీరియస్ యాక్షన్ ఉంటేనే తొందరగా అయితే మనుషులకి ఇప్పుడు సొసైటీలో ఉన్న వాళ్ళకు కూడా అర్థమవుతుంది. బాబు ఇంత సీరియస్నెస్ ఉందా ఇలా చేస్తే అనేది ఒక పాజిటివిటీ అయితే జనాల్లోకి రావాలి. అది కూడా కఠినంగా ఉండాలి ఆ శిక్ష కూడా. సో, ఇది ఈరోజు అప్డేట్ అయితే.
సో ఇదేంటంటే అంతే, ఇంక ఇండియాలో ఇలాంటివన్నీ సర్వసాధారణంగా జరిగిపోతూ ఉన్నాయి. సో అప్పటికీ మారలేదు, ఇప్పటికీ మారలేదు. ఇండియా అంటే అంతే. సో ఇలాంటి మానవ మృగాలు చాలామంది ఉంటారు. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిలైతే ప్రత్యేకించి అక్క అన్న, చెల్లి అన్న ఈ రోజుల్లో నమ్మటానికైతే ఎవ్వరిని లేదు. సో మీరు ఎక్కడికన్నా ప్రయాణించినప్పుడు ఫోన్ దగ్గరలో పెట్టుకొని మీ పేరెంట్స్కి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి గైడెన్స్ ఇచ్చుకుంటూ అయితే వెళ్ళండి. అది ఈరోజు టాపిక్ అయితే ఇది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.